నమస్తే ఐఎంటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. పెండింగ్ లో ఉన్న హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలి. అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సురేష్ కుమార్. పెండింగ్ లో ఉన్న హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలి. అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ డిమాండ్. గొల్లపూడి తిరుపతిరావు ఇంటి ప్రాంగణంలో పచ్చని మొక్కలతో ఆహ్లాదాన్ని పంచుతున్న అరుదైన మే ఫ్లవర్. నారాయణ బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలి. చిత్తూరు జిల్లా కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న పారిశుద్ధ్య అవుట్ సోర్సింగ్ కార్మికులకు పెండింగ్లో ఉన్న హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సాంబశివ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి మస్తాన్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు శుక్రవారం మదనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద సురేష్ కుమార్, సంజీవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021 సంవత్సరానికి సంబంధించిన పర్మనెంట్ కార్మికుల సరెండర్ లీవుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరణించిన మరియు రిటైర్డ్ కార్మికుల పెండింగ్ ఈపీఎఫ్ సొమ్మును బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. కరోనా సమయంలో డైలీ వేజెస్ ద్వారా తీసుకున్న కార్మికులను అవుట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో చెప్పిన హామీ మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని, మట్టి ఖర్చులు చెల్లించాలని, చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియో చెల్లించాలని సిపిఐ మదనపల్లి పట్టణ కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పోతులప్ప, పొంగనూరు శ్రీనివాసులు, నాగరాజు, పృథ్వీ, రాజ్, వాసు, ప్రసాద్, కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నువ్వు అయితే ఖచ్చితంగా నువ్వు మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. హెల్త్ అలవెన్స్ నెల పెండింగ్, చనిపోయిన కార్మికులకి మొట్టి ఖర్చులు రాలేని పరిస్థితి, ఎక్స్గ్రేషియో రావాలనేసి, అదేవిధంగా పర్మనెంట్ కార్మికులకి సిలిండర్ లీవ్ 2021 బకాయి ఏదైతే ఉన్నదో ఆ సిలిండర్ లీవ్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి పర్మనెంట్ వర్కర్స్ అండ్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు అందరికీ నూనె, సోపులు, చొప్పులు, పొట్టు కూలీలు ఇవ్వాలని చెప్పనేసి 2 నెలలకు ముందే కౌన్సిల్ ఆమోద ముద్ర వచ్చినా కూడా ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి వల్ల మన మున్సిపాలిటీ ఉన్నది. ఆ విధానాన్ని ఇవ్వాలని చెప్పనేసి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నా కార్యక్రమాన్ని ఇప్పుడు పిలుపు ఇవ్వడం జరిగింది. నిన్న విజయవాడ స్టేట్ కౌన్సిల్ పోయినప్పుడు ఈ విషయాన్ని మనకు తీసుకొచ్చారు. ఆ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్, మున్సిపాలిటీ, పంచాయతీ నగర కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఈ పొద్దు మదనపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తున్నదో అదే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న. మొట్టమొదటిగా మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిగా బీజేపీ గవర్నమెంట్ ఏదైతే అవలంబిస్తున్నదో ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా ఆమోదించే పరిస్థితి ఉన్నది. ఈ పొద్దు జూన్ నెల నుంచి 1వ తారీఖు నుంచి 12 గంటల పని విధానాన్ని తీసుకొని వస్తున్నారు. ఏ విధంగా గతంలో 1973లో ఇదే 12 గంటల పని విధానాన్ని తీసుకొని పెద్ద పోరాటం, పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు, పెద్ద ఎత్తున ఎంతోమంది కార్మికులు ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని ఈ పొద్దు రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా 12 గంటల పని విధానాన్ని తీసుకొని వస్తున్నది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి 12 గంటల పని విధానాన్ని ఆలోచన మానుకోవాలి. లేదు పక్షాన కార్మికుల పక్షాన మొత్తం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు, ధర్నాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగానే జరుగుతాయని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికులకి ఉన్న సమస్యలు మదనపల్లిలో దాదాపుగా 2 నెలల నుంచి ఈ హెల్త్ అలవెన్స్ పెండింగ్ ఉన్నది. అది ఇవ్వాలి. చనిపోయిన కార్మికులకి మొట్టి ఖర్చులకు కానీ అదేవిధంగా ఎక్స్గ్రేషియో కానీ ఇవ్వాలి అని మేము పలుమార్లు ఎత్తినా కూడా మున్సిపల్ నిర్లక్ష్య వైఖరి నశించాలని ఇంకోసారి కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. ఎందుకంటే కరోనాతో చనిపోయిన కార్మికునికి ఇప్పుడు కుటుంబంలో ఉన్న కుటుంబానికి 2 చిన్న బిడ్డలు ఉన్నా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తాం. పారిశుద్ధ్య కార్మికులు వారి సమస్యలపైన చేస్తున్నటువంటి పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో కరోనా నేపథ్యంలో
ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పారిశుద్ధ్య కార్మికులే దేవుళ్ళు. వీళ్ళ కాళ్ళు కడిగి ఒక పక్క ముఖ్యమంత్రి, ఇంకో పక్క ప్రధానమంత్రి నీళ్లు నెత్తిన పోసుకుంటామన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఈ రోజుకి కూడా కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, పర్మనెంట్ వర్కర్లకు కానీ, డైలీ వేజ్ వాళ్ళకి కానీ వాళ్ళ ఏ సమస్యలు పరిష్కరించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా కార్మిక వర్గం ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని, భారత రాజ్యాంగం అందించినటువంటి 8 గంటల పని విధానాన్ని ఇవాళ పూర్తిగా తుంగలో దొక్కి ఈ దేశంలో ఉన్నటువంటి గుత్త పెట్టుబడిదారులకు కార్మిక వర్గాన్ని పని గంటలు పెంచి బానిసలుగా చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియను ఈ దేశంలో కొనసాగిస్తారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అవలంబించినటువంటి కార్పొరేట్ విధానాలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తన పైన ఉన్నటువంటి అవినీతి కేసులకు భయపడి ఇవాళ కార్మిక వర్గాన్ని కానీ, రైతాంగాన్ని కానీ, ప్రజా ప్రయోజనాలను కేంద్రం ముందర తాకట్టు పెడుతున్నారని సిపిఐ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ కార్మికుల పట్ల కానీ, రైతాంగం పట్ల కానీ, ప్రజల పట్ల పని ఎలాంటి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవాళ కార్మికులకు అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ పని విధానం కూడా 12 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని ఎడల కార్మిక వర్గం, పారిశుద్ధ్య కార్మికులు చేసేటువంటి కార్యక్రమాలకు, ఈ పోరాటానికి సిపిఐ పార్టీగా మేము కలిసి ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామనేసి కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. మైనారిటీలకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పించడానికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎల్లప్పుడూ ముందు ఉంటారని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు. టీడీపీ రాజంపేట పార్లమెంట్ మైనారిటీ సెల్ అధికార ప్రతినిధిగా నియమితులైన అన్వర్ భాషను శుక్రవారం ఆర్జే వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఎన్టీఆర్ అభిమానిగా పార్టీ కోసం పనిచేస్తున్న అన్వర్ భాషను రాజంపేట పార్లమెంట్ మైనారిటీ సెల్ అధికార ప్రతినిధిగా నియమించడం హర్షించదగ్గ విషయమన్నారు. టీడీపీలో వివిధ హోదాలలో పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే వ్యక్తికి ఉన్నత స్థానం కల్పించడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆర్జే వెంకటేష్ వివరించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ మదనపల్లె పట్టణ అధ్యక్షులు భవానీ ప్రసాద్, రాజంపేట పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి విజయమ్మ, టీడీపీ పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు నిసార్, గంగారపు నవీన్ కుమార్ హాజరయ్యారు. అలాగే అన్న ఆర్జే వెంకటేష్ అన్న గారికి, నవీన్ చౌదరి అన్న గారికి, మన భవానీ అన్న ప్రసాద్ గారికి, విజయమ్మ గారికి, నిసార్ అహ్మద్ గారికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను పార్టీ కోసము నేను ఎంతకైనా సిద్ధమవుతాను. నాకు ఒకటే ధ్యేయము, చంద్రబాబు నాయుడు 2024లో ముఖ్యమంత్రి కావడం కోసం ఆహర్నిశలు పార్టీ కోసం పనిచేస్తానని చెప్పి ముస్లిం మైనార్టీలను చైతన్యవంతులు చేసి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నేను సాయశక్తుల్లో ప్రయత్నం చేస్తానని చెప్పి ఇంత మూలంగా తెలియజేస్తూ జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. మన మదనపల్లి పట్టణానికి చెందినటువంటి మన మైనారిటీ నేత, ముస్లిం మైనారిటీ నేత అన్వర్ భాషా గారికి రాజంపేట జిల్లా అధికార ప్రతినిధిగా నియమించడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఎప్పుడు కూడా కార్యకర్తలను గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి మన అన్వర్ భాషా గారికి ఏం చెప్పాలంటే, పార్టీ పుట్టినప్పటి నుండి తన ఎన్నో పదవులు అనిపించారు, ఎంతో సేవ చేశారు. తనకి మధ్యలో ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ కూడా అప్పటికి కూడా పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తి మన అన్వర్ భాషా గారు. మరి అటువంటి వ్యక్తిని గుర్తించి ఈరోజు పార్టీలో అధికార ప్రతినిధి పదవి రావడం చాలా సంతోషదాయకం. ఈ పదవి తీసుకొని ముస్లిం మైనారిటీలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనంతో కృషి చేయాలని కోరుకుంటూ నమస్కారం. నియోజకవర్గంలో రాజంపేట మైనారిటీ సెల్కి అధికార ప్రతినిధిగా నియమితులైనటువంటి అన్వర్ భాషా గారికి మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అన్వర్ భాషా గారు మొట్టమొదటి నుండి ఎన్టీఆర్ గారి అభిమాని. ఎన్టీఆర్ గారిని ఆయన అభిమానించినంతగా మైనారిటీలలో నాకు తెలిసి ఇంకెవరు అభిమానించగలరు. ఆయన ఎన్టీఆర్ డైలాగులు చెప్పడంలో చాలా దిట్ట. గంటాపదంగా ఎన్టీఆర్ డైలాగుల్లో అదేవిధంగా
అచ్చుకచ్చు చెప్పగలిగినటువంటి మేధావి. ఆ తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్తో పాటు ప్రయాణం చేసి ఈ రోజుకి వరకు తెలుగుదేశం పార్టీకి సిన్సియర్ కార్యకర్తగా ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తికి గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేసి ఉన్నారు. ఆ అనుభవంతోనే ఈరోజు మైనారిటీ సెల్లో అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. ముఖ్యంగా మైనారిటీలకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీలను మోసం చేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మైనారిటీకి ఇచ్చేటువంటి రంజాన్ తోఫాను రద్దు చేశారు. మైనారిటీలకు విదేశీ విద్యను దూరం చేశారు. ప్రతి మైనారిటీ విద్యార్థికి చంద్రబాబు నాయుడు ఉండగా 15 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు చదువుకోవడానికి పేద విద్యార్థులకు. ఈ రోజు ఆ పథకాన్ని రద్దు చేశారు. మౌజులకు ఇచ్చేటువంటి డబ్బులను కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా పెండింగ్ పెట్టాడు. అదేవిధంగా మనకు మదనపల్లిలో చూసుకుంటే ఇందిరా మాల్కు ఆయన ఖర్చు పెట్టి డబ్బులు శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డికి అది కూడా చేత కావడం లేదు. మైనారిటీల గతంలో రుణాలు ఇచ్చేవాళ్ళు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా. ఈ రోజు ఆ మైనారిటీ కార్పొరేషన్ రుణాలను ఇచ్చే జగన్మోహన్ రెడ్డి లేకుండా చేశాడు. ఈ విధంగా మైనారిటీలు నమ్మి ఓటేసిన పాపానికి ఈ రోజు మైనారిటీలను పూర్తిగా ఏకాకిలు చేసి వాళ్ళకి ఏ విధమైనటువంటి సాయం లేకుండా చేశాడు. కాబట్టి మనకు అన్వర్ భాష మైనారిటీలలో ఈ విషయాలన్నీ తీసుకుపోయి రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యేదానికి ఆయన వంతు కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మదనపల్లి టౌన్ శేషప్ప తోటలో నివాసం ఉండే గొల్లపూడి తిరుపతిరావు ఇంటి ప్రాంగణంలో పచ్చని మొక్కలతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గార్డెన్లో అరుదైన మేఫ్లవర్ వికసించింది. అందమైన పూలతో వికసించిన ఈ మేఫ్లవర్ సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. భూమి లోపల ఉన్న గడ్డ మొక్కగా పెరిగి పూలతో వికసించింది. ఈ సందర్భంగా గొల్లపూడి తిరుపతిరావు మాట్లాడుతూ మే నెలలో వికసించే ఈ పుష్పం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని తెలిపారు. సార్ ఈ పువ్వు ఎప్పుడు పూస్తుంది, దీని పేరేంటి సార్? నా పేరు గొల్లపూడి తిరుపతిరావు అండి. నేను మదనపల్లి టౌన్ అపెక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. శేషపుతోట మదనపల్లిలో నేను ఉంటున్నాను. ఇది మే ఫ్లవర్ అంటారు దీన్ని. కేవలం మే నెలలో మాత్రమే ఈ పుష్పము వికసిస్తుంది. సంవత్సరం అంతా అది అయిపోగానే సంవత్సరం అంతా ఈ పుష్పము ఉండదు. తర్వాత ఈ గడ్డలు మాత్రమే ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా దీనికి నీళ్లు కూడా వేసే ప్రసక్తి లేదు. మే నెలలో వచ్చిన తర్వాత కొంచెం వాటర్ కన్నా ఇవ్వగలిగితే అప్పుడు మళ్ళీ మే నెలలో మాత్రమే మళ్ళీ ఆకులు రావడము, తర్వాత మే పుష్పం వికసించడం జరుగుతుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం పూస్తుందండి ఇది. అది దీంట్లో ఉండే స్పెషాలిటీ. సార్ ఈ పువ్వు అనేది ఏ దేవునికైనా ఉపయోగించచ్చా? ఏ దేవునికి ఉపయోగించరండి. ఎందుకంటే ఇది కేవలం షోకు మాత్రమే మనం పెట్టుకుంటాం, కానీ ఇది ఏ దేవునికి కట్ చేసి పెట్టా కూడా ఆ పైన రేకులు ఉండవండి, ఊడిపోతాయి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసులో నారాయణ విద్యాసంస్థల మాజీ చైర్మన్, మాజీ మంత్రి నారాయణ బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ పి సుధాకర్ రెడ్డి శుక్రవారం బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ కేసులో 8 మంది నిందితులకు రిమాండ్ విధించిన కోర్టు నారాయణ మినహాయింపు ఇవ్వడం సమంజసం కాదని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఆయన వెల్లడించారు. నారాయణ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని ఐపీసీ 408 సెక్షన్ మాజీ మంత్రి నారాయణకు వర్తించదని మెజిస్ట్రేట్ తెలపడం బాధాకరమని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి బెయిల్ రద్దు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి, ఏపీపీ దుష్యంత్ రెడ్డి, చిత్తూరు జిల్లా కోర్టు ఏపీపీ వి లోక్నాథ్ రెడ్డిలను నియమించింది. ఈ కేసులో 8 మంది ముద్దాయిల్ని మీరు రిమాండ్కి పంపించి వారు జైల్లో ఉన్నారు. ఈ ఒక్క వ్యక్తి 9వ ముద్దాయి యొక్క కాంప్లిసిటీ ఏ విధంగా ఉందంటే 1 నుంచి 7వ ముద్దాయిలు చెప్పినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్
దీనికి ఎవరు ఆథర్ అండ్ ఫాదర్ ఆఫ్ దిస్ కాన్స్పిరసీ ఎవరు, దీన్ని ఎవరు ప్రోద్బలం చేశారు, ఎవరు దీన్ని ఆద్యుడు అనేది స్పష్టంగా వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సాక్ష్యాలు కూడా కోర్టు ముందర పెట్టినా కూడా కోర్టు వారు దురదృష్టవశాత్తు వాటిని పరిగణలోకి తీసుకోలేదని మేము జిల్లా జడ్జి గారికి వారికి విన్నవించుకున్నాం, వారి దృష్టికి తీసుకొస్తాం. ఖచ్చితంగా ఆ ఆర్డర్ సమంజసం కాదు, న్యాయసమ్మతం కాదు, న్యాయబద్ధం కాదు. ఆ ఆర్డర్ని ఖచ్చితంగా సెటిస్ఫైడ్ చేయాలని మేము గౌరవ జిల్లా జడ్జి గారిని ప్రార్థిస్తున్నాం. దట్ ఫైనలీ జస్టిస్ వుడ్ ప్రివైల్. However taller, however powerful, however influential any person is equal before the law. మేము రాజ్యాంగంలో 14వ అధికరణం చాలా స్పష్టంగా చెప్తున్నాం, చట్టం ముందు అందరూ సమానులే, వీరికి స్పెషల్ ప్రివిలేజెస్ లేవు. ఏ వ్యక్తికి కూడా ఈ భారతదేశ డెమోక్రసీలో ఈ చట్టం ఉందా, ఈ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఉందా, ముందర ఎవ్వరికి స్పెషల్ ప్రివిలేజెస్ లేవు. ఎవ్వరు తప్పు చేసినా వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. ఆ పరిస్థితి మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తరఫున తీసుకొస్తాం. ఈ ప్రభుత్వం లక్ష్యం అదే, అంతకన్నా వ్యక్తిగత కక్షలు ఏమీ ఉన్నాయి. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం నిజమైనటువంటి విద్యార్థులు ఎవరైతే కష్టపడి చదివారో వాళ్ళ ఇంట్రెస్ట్లు కాపాడడానికి మాత్రమే ఇటువంటి ఆల్ ప్రాక్టీసెస్ చేసే వ్యక్తులను ప్రభుత్వం వదలకూడదు. బిడ్డల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టేయబడుతుంది వీరి యొక్క ధనదాహంతో, వీరి యొక్క కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ భారతదేశంలో కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ జరిగినటువంటి ఈ కార్పొరేట్ సంస్థల చేతిలోకి ఈ వ్యవస్థ వెళ్ళిపోయిన రోజు నుంచి ఇదే పరిస్థితి. దిస్ నాట్ ది ఫస్ట్ టైం, బట్ మై గవర్నమెంట్, అవర్ గవర్నమెంట్ వుడ్ సీ దట్ ఇట్ ఈస్ ది ఓన్లీ లాస్ట్ టైం. బట్ ఫస్ట్ టైం దట్ దీస్ పీపుల్ ఆర్ ఇండల్జింగ్ ఇన్ సచ్ యాక్ట్స్. బట్ ఈ ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా మంగళం పాడాలని, ఆఖరిసారి ఇది ఆఖర తప్పిదంగా ఉండాలని, ఇటువంటి తప్పిదాలు ఇక జరగనటువంటి పరిస్థితి తీసుకురావాలనే ప్రభుత్వ లక్ష్యం. పోత్తలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం ఐలావారిపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాదయాత్ర ప్రజా సమస్యల పరిష్కార యాత్రను మన పోత్తలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ప్రారంభించారు. సైడ్ కొంచెం సైడ్ రండి, వెనక్కి రావాలి కొంచెం. కొంచెం కిందకి పైకి ఎత్తి వచ్చేది ఫోటో. ప్రస్తుత సమాజంలో నిరంతరం అప్రమత్తంగా ఉండటం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలనైనా సులభంగా ఎదుర్కోవచ్చు అని మదనపల్లె ఫస్ట్ ట్రెడిషనల్ జ్యుడిషియల్ సివిల్ జడ్జ్ శ్రీమతి జిసి అసిఫా సుల్తానా తెలియజేశారు. మదనపల్లె జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆడపిల్లలు తల్లిదండ్రుల యొక్క మాటలను, సూచనలను గౌరవించాలని, ఎవరైనా మాయమాటలు చెప్పి మోసం చేసే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. మదనపల్లి 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ మురళీకృష్ణ మాట్లాడుతూ మహిళల రక్షణకు ఎన్నో చట్టాలను ప్రభుత్వం రక్షణగా కల్పించిందని, అయినప్పటికీ చాలామంది మహిళలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మారుతున్న కాలాన్ని పరిస్థితులను బట్టి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జ్ఞానాంబిక విద్యాసంస్థల కరెస్పాండెంట్ గురుప్రసాద్ నాయుడు, ప్రిన్సిపల్ రమాదేవి, పిఎల్వి సుభద్రమ్మ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన స్నేహితులు లేని అతను వెంట వెళ్తాం, అతనికి హాని జరగచ్చు, లేదు అతనే హాని చేయొచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా
మనం ఎంతో కష్టపడి ఎంతో పోటీ ఎదుర్కొని జన్మనెత్తింటాము. అట్లా జన్మని ఇట్లా వేస్ట్ చేసుకోవడము కరెక్ట్ కాదు. మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఒకసారి ఏదో ఒక జీవితంలో ఏదో ఒక పొరపాటు జరిగిపోయింది, అది మీ వల్ల కావచ్చు, లేకపోతే మీరు నమ్మిన వాళ్ళ వ్యక్తి వల్ల కానీ కావచ్చు. అయితే జీవితం అయిపోయిందా? దేర్ ఇస్ నో ఎండ్ కదా లైఫ్కి, ఇంకా ఉంది లైఫ్. దాన్ని మర్చిపోయి ఇప్పుడు ఒక్కొక్క మొక్క ఉంటుంది, దాన్ని ఆకులు గిల్లేసినంత మాత్రం చనిపోతుందా? ఇంకా 4-5 పిలకలు పెడుతుంది. లైఫ్ కూడా అదే. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఓకే, లెట్ ఇట్ లీవ్, స్టార్ట్ న్యూ లైఫ్. అంతేగాని అది జరిగిపోయింది కాబట్టి ఎవరి మీదనో కక్షతోని మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి లేని ఊపిలల్లో ఇరుక్కోకూడదు అనేది నా యొక్క ప్రధానమైనటువంటి రిక్వెస్ట్ అందరికి కూడా. మీరు ఈ సభలో ఉన్నారు కాబట్టి మీరంతా కూడా మా అంబాసిడర్స్. నేను చెప్పిన విషయాలు కనీసం ఒక 10 మందికన్నా చేరవేస్తే సొసైటీలోకి ఈ మెసేజ్ వెళ్తుంది. మీరెవ్వరు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే, అంటే ఎలా పోలీస్ డిపార్ట్మెంట్ సురేంద్ర మోహన్ పిలుపు మేరకు గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్చి ఈ విషయమై మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ భాషాని కలిసిన కరపత్రం ఇచ్చిన యువ మోర్చా కార్యకర్తలు, ఎమ్మెల్యే మీరు మంచి విషయమై పోరాడుతున్నారని, తప్పకుండా నేను ముఖ్యమంత్రితో ఈ విషయమై చర్చిస్తానని చెప్పడం చాలా సంతోషం. ఏదైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ మోర్చా అధ్యక్షుడు మన్ని ఆనందన్న గారు వచ్చి ఒక విన్నపం చేయడం జరిగింది. ఏదైతే విజయవాడలో జిన్నా టవర్స్ అయితే ఉందో దానికి అబ్దుల్ కలాం గారి పేరు పెడితే బాగుంటుంది. తప్పకుండా ఏదైతే వీళ్ళు రిక్వెస్ట్ చేశారో దాని ప్రకారంగా మేము మా విన్నపము ముఖ్యమంత్రి గారి స్థాయికి తీసుకుంటూ తగిన సాయం చేస్తామని చెప్పి మళ్ళీ ఆనందన్న గారికి, అదే బీజేపీ నాయకులందరికీ హామీ ఇవ్వడం. ధన్యవాదాలు. చౌడేపల్లి మండలంలో వెలిసిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం హుండీ లెక్కింపును నిర్వహించారు. 63 రోజులకు అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ ఈవో చంద్రమౌళి వెల్లడించారు. 74,22,960 రూపాయల నగదు, 74 గ్రాముల బంగారం, 680 వెండి ఆభరణాలు కానుకల రూపంలో వచ్చాయని తెలిపారు. విదేశీ నాణ్యాలు 13 వచ్చాయని తెలియజేశారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారని తెలియజేశారు. 70 గ్రాములు బంగారు గాను, 680 గ్రాములు వెండి గాను, ఫారిన్ కరెన్సీ 2, విదేశీ నాణ్యాలు 13గా వచ్చినాయి. అలాగే రణబేర గంగమ్మ కాడ 49,940 రూపాయలు వచ్చింది. అయితే ఈ ఘనత అంతా పెద్దిరెడ్డి రామచంద్ర గారి కుటుంబానికి దక్కల్లా. శక్తి స్వరూపుడు అతను భక్తి ఎక్కువ ఉంది. వాస్తవంగా చెప్పాలనుకుంటే పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులుగా కొండ చేయలేక కృష్ణాన్ని సేపు ఉన్నాడు. అమ్మవారి శక్తి కూడా రోజు రోజుకి విజృంభిస్తూ ఉంది. ఆదాయం రోజు రోజుకు పెరుగుతుంది. కానీ విని ఈ రీతిలో 62 రోజులకి ఇంతవరకు నా జీవితంలో 67 సంవత్సరాలు నేను ఎప్పుడు చూడలేదు. అయితే జనాలు దీనికన్నా ఎక్కువ సమయం ఇంతకుముందు వచ్చినా కూడా ఈ ఆదాయం ఉండి ఆదాయం మీరు చరిత్రలో చూడలేదు. ఆషామాషి కాదు, 74 లక్షలు ఉండి ఆదాయం అంటే ఆషామాషినా? ఇంత పెద్ద దేవస్థానం కాదు మంది. దేవస్థానం రెండో దేవస్థానం ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఉంది. అయినా కూడా కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు 4 రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఇక్కడ తెలంగాణ నుంచి చూస్తున్నారు, ఇక్కడ తమిళనాడు నుంచి చూస్తున్నారు, మన రాష్ట్రం నుంచి చూస్తున్నారు. భక్తులు కర్ణాటకలో 70% పైన కర్ణాటక భక్తులు వస్తున్నారు. ఇంత పూర్తిగా డెవలప్మెంట్ అయితే ఉందంటే దీనికి సిబ్బంది పూర్తి కారణం. ఈ దేవస్థానం సిబ్బంది మరియు పూజారులు, పీఠాధిపతులు, మా ఈవో గారు గొప్పగా చెప్పుకోవాలంటే మా ఈవో గారిని చెప్పుకోవాలా. మా సిబ్బంది, నా తోటి మెంబర్లు అందరూ కూడా మంచి కృషి చేస్తూ ఉన్నారు. దేవస్థానం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ అభివృద్ధి అంతా పూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్రగా కొనసాగాలని మేము కూడా శక్తి వంచన లేకుండా, దయచేసి మీకు అందరికీ చెప్పేది ఒకటే, మీకు ఏమైనా కావాల్సింటే మమ్మల్ని అడగండి, తప్పు మాత్రం చేయించండి. ఇంతవరకు మంచి పేరు ఇచ్చారు. రాబోయే కాలంలో కూడా మంచి పేరు తెస్తారని కూడా మీకు అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ, అభివృద్ధికి మీరందరూ పాటుపడతారని నేను ఎంత పాటుపడుతున్నాను. నేను జీతం తీసుకోవడం లేదు, మీరైతే జీతం తీసుకుంటున్నారు. అయినా తెల్లవారు వచ్చి ఈ రోజు వరకు ఇంతవరకు ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేనేదో మీ మాత్రం వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళిపోయిండచ్చు. అయినా కూడా నేను కూలర్ మాత్రం పనిచేస్తూ ఉంటా. మీరు కూడా సిబ్బంది అంతా అదే మాదిరి పనిచేసి దేవత రేపు ఉండికి ₹1 రూపాయలు వచ్చేట్టుగా కూడా మీరంతా కూడా కృషి చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన సిబ్బందికి, ఈవో గారికి, నా తోటి సూపరింటెండెంట్ ఇద్దరికి, నా తోటి మెంబర్లకి అందరికీ, పోలీస్ సిబ్బందికి, సుకుమార్ ఇన్స్పెక్టర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి రూరల్ కొత్తిండ్లు గ్రామ పంచాయతీ గంగారాయి నుండి మదనపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్ ఆదేశాల మేరకు యువ నాయకులు దొమ్మాలపాటి చాణక్య తేజ, మదనపల్లి రూరల్ అధ్యక్షులు దేవరెంటి
శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలు, ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, చెత్త పన్నులు, బాత్రూమ్ పన్నులు, కొత్తగా వ్యవసాయ బోర్డులకు మీటర్లు బిగిస్తామంటున్న ప్రతిపాదన ఇలాంటివన్నీ ప్రజలకు వివరిస్తూ ప్రజలను మేలుకొలుపుతూ ఇలాంటివి ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఈ ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక పాలనను ప్రజలకు వివరిస్తూ బాదుడే బాదుడు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువ నాయకులు డాక్టర్ దొమ్మాలపాటి చాణక్య తేజ, మదనపల్లి మండల అధ్యక్షులు దేవరింటి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కత్తి లక్ష్మణ, టీడీపీ సీనియర్ నాయకులు చల్లా నరసింహులు, ఐటీడీపీ ఛాంపియన్ కాశీ శ్రీరామ్ వాల్మీకి, పసుపులేటి శ్రీనివాసులు, ఎక్స్ సర్పంచ్ ఆర్కే శ్రీనివాసులు, సహదేవ నాయకుడు దొరస్వామి, ఎం చంద్ర, చలపతి, రెడ్డి శేఖర్, శ్రీరామ, విద్యాసాగర్, పాకాల నాయుడు, కొండ్రెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కరెంట్ వచ్చేసి 7 సార్లు పెంచడం ప్రభుత్వం వచ్చేసరికి వాళ్ళు కష్టపడి కరెంట్ బిల్లు కడతానగా ఇచ్చే పరిస్థితులు వేరు కదా వాళ్ళు. ఇప్పుడు బండి ఉంది కదా మీ ఇంట్లో, బండి తోడడానికి ఎంత పెట్రోల్ రేట్ అది 122 రూపాయలమ్మా. పప్పు అన్న ఇస్తాను రమ్మ, గ్రామ వాలంటీర్లు కాదమ్మా, మీకు గ్రామ వాలంటీర్లు ఏమన్నా ఇస్తానమ్మా, ఇంటింటికి వచ్చి ఏమైనా చెప్తాను ఏ పథకాలు ఉన్నాయి ఏమీ లేదమ్మా. అసలు మాకు తెలిసిన బాధ ఇంకా మీకే ఎంత బాధ ఉన్నాయో మీకే తెలుస్తుంది. ఇంకా అసలు మీరు ఇవన్నీ ఈసారి మార్చాలి, మన తలరాతలు మారాలి అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రావాలా. ఆయన వస్తేనే ఏమైనా చేయడానికి వీలవుతుంది. ప్రస్తుతం మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం అమ్మ. ప్రపంచంలో కూడా ఏ దేశాలలో ఉన్న రాష్ట్రాలకు ఆ కర్మ లేదు, మనకు ఆ కర్మ ఉంది. ఇంకా నెక్స్ట్ ఆయన వచ్చినట్టు రాష్ట్రం అనేది ఉండదు, రాష్ట్రమే ఉండదు. భీమ్ ఇస్తానమ్మా అప్పుడు చెప్పి కదా, అప్పుడు చెప్పి కదమ్మా, అప్పుడు 70 రూపాయలు రుణమాఫీ అయిపోయిందమ్మా. నీకుండే డబ్బులంతా జగన్ చేస్తానన్నాడు కదమ్మా లాస్ట్ టైం. అదే అది వస్తే ఇది 500. ఇప్పుడు అయ్యప్ప వచ్చే కొద్దికి 500కి వచ్చాం. మళ్ళీ మీకు అది వస్తుంది కదా, ఇది అందరికి 200 ఇస్తా ఉండ్రి, అందరితో మాత్రమే నాకు ఇస్తా ఉండ్రి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెండింగ్లో ఉన్న హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలి, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ పిటి. పెండింగ్లో ఉన్న హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలి, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ డిమాండ్. గొల్లపూడి తిరుపతిరావు ఇంటి ప్రాంగణంలో పచ్చని మొక్కలతో ఆహ్లాదాన్ని పంచుతున్న అరుదైన మే ఫ్లవర్. నారాయణ బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలి, చిత్తూరు జిల్లా కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.